హలో! నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. ఈరోజు మనము ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనం ఇస్తున్న షాక్ వేవ్ థెరపీ అసలు ఎలా డెవలప్ అయిందో ఒకసారి తెలుసుకుంటాం. నా దగ్గరికి షాక్ వేవ్ థెరపీ గురించి వస్తూ ఉంటారు. ఈ షాక్ వేవ్ థెరపీ ముందు సార్ ఇది కీళ్ళ నొప్పులకి ఇస్తారంట కదా! ఆహ్, అని చెప్పేసి కొంతమంది డౌట్స్ వచ్చాయి. అందుకనే ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికే ఈ ట్రీట్మెంట్ చెప్తున్నాను. దీని గురించి మాట్లాడుతున్నాను. సో, యాక్చువల్లీ షాక్ వేవ్ థెరపీ అనేది 1980లో కిడ్నీ స్టోన్స్‌ని ట్రీట్ చేయడానికి ఇన్సిడెంటల్ ఫైండింగ్‌గా కనుక్కున్నారు. ఇది జర్మనీలో స్టార్ట్ అయింది. కిడ్నీ స్టోన్స్‌ని కరిగించడానికి వాళ్ళు ఈ షాక్ వేవ్ థెరపీని వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. సో, లక్కీగా అది మంచి రిజల్ట్స్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయటం కానివ్వండి, దాన్ని ఇంప్రవైజ్ చేయడం కానివ్వండి చేశారు. సో, రాను రాను దానికి ఇంకా లేజర్ ట్రీట్మెంట్‌లు రావటము, దానివల్ల ఇది బేసికలీ ఇది ఒక సైంటిఫిక్ మెథడాలజీ బాడీలోని కొన్ని కణాలను కరిగించటానికి, ప్లస్ రక్త సరఫరా ఇంప్రూవ్ అవ్వటానికి ఉపయోగిస్తారనేది తెలిసింది. దాని ద్వారా ఇదేంటి అంటే మజిల్ పెయిన్స్‌ని కానీ, ఈ బోన్ పెయిన్స్‌ని కానీ రిలీవ్ చేయడానికి షాక్ వేవ్ థెరపీ మొదలుపెట్టారు. సో, ఇది ఎలా చేస్తుంది అంటే ఒక బోన్‌కి ఈ షాక్ వేవ్ థెరపీ ఇయ్యడం వల్ల రక్తనాళాలు ఇంప్రవైజ్ అయ్యి బోన్‌కి ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెరుగుతుందో కాల్షియం డిపాజిషన్ అయ్యి ఈ మజిల్స్ రిలాక్స్ అయ్యి వాళ్ళకి పెయిన్ రిలీవ్ అయ్యేది. సో, ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్‌గా మొదలైంది. దీని తర్వాత ఈ షాక్ వేవ్ థెరపీని కార్డియాలజిస్ట్‌లు యూజ్ చేసి రక్తనాళాల క్లారిటీ కోసము, బ్లడ్ వెసల్స్ ఇంప్రవైజ్ అవ్వటం కోసము, ఈ మధ్యలో ఉండే ఈ కొలెస్ట్రాల్ కరగడం కోసము ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టెక్నిక్స్ అంటే 2010 నుంచి ఇది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన శరీరంలో ఈ పెనిస్ అంటే అంగము పురుషాంగం అనేది కొద్దిగా సెన్సిటివ్ పార్ట్. దీనికి ఈ షాక్ వేవ్ థెరపీ షాక్ అంటే ఇది ఎలక్ట్రిసిటీ లింక్‌డే కాదండి. ఇది ఏసీ కరెంట్ గాని, డీసీ కరెంట్ గాని ఇవ్వడం కాదు. ఒక కైండ్ ఆఫ్ వేవ్ థెరపీ. ఈ వేవ్ థెరపీతో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ట్రీట్ చేయొచ్చని 2010 నుంచే వెస్టర్న్ కంట్రీస్‌లో స్టార్ట్ అయింది. మన ఇండియాలోకి రావడానికి కొద్దిగా టైం పట్టింది. బట్ ఇప్పుడు చాలా బాగా ఉంది. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి అంగంలోని రక్త ప్రసరణ అంటే రక్త నాళాలు ఇంప్రూవ్ అవుతాయి. నియోవాస్కులరైజేషన్ అంటాం ఆ పదాన్ని. సో, కొత్త నాళాలు ఏర్పడి అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభనం. అంటే మనము కోరికలు కలిగినప్పుడు కానీ, సెక్షువల్ యాక్ట్‌కి ముందు గాని అంగం గట్టిపడి యోనిలోకి చంపించగల శక్తి రావటం. సో, అది ఈ రక్తము ప్రసరణ ఇంప్రవైజ్ అవ్వడం వల్లే జరుగుతుంది. సో, కొంతమందికేంటంటే అంగస్తంభనే జరగదు. దాన్ని కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. కొంతమందికి అప్పుడప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అప్పుడప్పుడు అంగం స్తంభిస్తుంది, గట్టిగా ఉంటుంది. బట్ అంగం లోపల పెట్టడానికి ఇబ్బందవుతుంది. అప్పుడు మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో, దాన్ని కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. కొంతమంది అంగం గట్టిపడి అంగం యోనిలోకి చొప్పించిన తర్వాత కూడా బావుండి ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోవటం, వెంటనే మెత్తబడిపోవటం. అంటే స్ఖలనం కాకముందే మెత్తబడిపోవటం కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. వీటిలన్నిటిని మోడరేట్, సివియర్, మైల్డ్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌గా భావిస్తే ఈ మోడరేట్ టు మైల్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి షాక్ వేవ్ చాలా రోబస్టింగ్‌గా బాగా పనిచేస్తుంది. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది వెరీ న్యూ టెక్నాలజీ ని ఇంప్రవైజ్ చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ట్రీట్ చేస్తున్నారు. సో, ఇది యంగ్ ఫెలోస్ నుంచి అంటే ఏజ్ ఒక 20 ఏజ్ నుంచి మనము 80, 90 ఏళ్ల వరకు కూడా దీన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము యూజ్ చేయొచ్చు. దీని ద్వారా మనకు ఎక్కువ మెడికేషన్స్ ఏమి ఇబ్బంది లేకుండా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యూజ్ చేయొచ్చు. సో, దీన్ని యూజ్ చేసుకోగలం. థాంక్ యూ.